హాయ్ అండి. వెల్కమ్ టు సండ్రాన తెలుగమ్మాయి. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందనమాట. టిఫిన్స్‌లోకి చాలా బాగుంటుంది. మూరీలు లేదా మరమరాలు, బొరుగులు అంటారు కదండీ! సో, ఒక ఏరియాలో ఒకలా పిలుస్తారు. మేమైతే మూరీలు అని పిలుస్తాము. సో, దాంతో అండ్ మిక్చర్ కారం మిక్చర్ ఉంటుంది కదండీ! కారం పూస అంటారు. దాంతో కలిపి దోస వేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. కలర్‌ఫుల్‌గా, కారంగా అండ్ అసలు దోసలంటే ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది తినడానికి అని చెప్పేసి అనుకుంటారు మీరు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 కప్పులని నేను మూరీలు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. దాంతో ఒక స్పూన్ మిక్చర్ కూడా యాడ్ చేసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటాము సూజీ, అది ఒక కప్పు తీసుకున్నాననమాట. 3 కప్పులకి ఒక కప్పు తీసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాను 2 కలిపి. సో, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూరీలు అనేది వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఆ మిక్చర్ అవి కలిపిన వాటర్ స్ట్రెయిన్ చేసేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ 5 నిమిషాలు నానబెట్టిన ఇది నూక ఉంది కదండీ! ఆ నూక కూడా మొత్తం యాడ్ చేశాను. ఒక కప్పు అనమాట. 3 కప్పులకి ఒక కప్పు వేసుకున్నాను. సో, కొద్దిగా సరిపడినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో, యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని కొంచెం మన దోస బ్యాటర్ ఎలా ఉండాలో అలాగే గ్రైండ్ చేసేసుకోవాలి. సో, చాలా మెత్తగా వచ్చేస్తుంది. మనం మినపిండితో మన దోస పిండితో ఎలా చేసుకుంటామో అలా వచ్చేస్తుంది అనమాట. ఈ పిండి కన్సిస్టెన్సీ అలా ఉంటుంది. చాలా బాగుంటుంది దోస మాత్రం. మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పింది కాదు, మీరు ట్రై చేస్తే మీకు చాలా నచ్చుతుంది. సో, ఒక మిక్సింగ్ బౌల్ మళ్ళీ అది యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాం కదా, వెంటనే చేసుకుంటున్నాం కాబట్టి ఒక 10 నిమిషాల పని అనమాట ఇదంతా. సో, నేనైతే కొద్దిగా ఈనో పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకున్నాను అనమాట. కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మన కన్సిస్టెన్సీకి. సో, వేసుకొని బాగా కలుపుకొని ఒక దోస ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మనం రెగ్యులర్ దోశ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. మనం కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక అర స్పూన్ అనేది పంచదార వేసుకొని కలిపేసుకొని ఇలా మనం దోశ వేసేసుకోవటమే అనమాట. మనం మూరీల్లో కొద్దిగా కారం పూస యాడ్ చేసాం కదండి, మిక్చర్ అంటారు కదా, కారం మిక్చర్, అది కూడా యాడ్ చేయడం వల్ల మంచి కలర్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అస్సలు మీరు ఎప్పుడు ఎంత టేస్ట్ దోశ తిని ఉండరు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా కాలిన తర్వాత నూనె యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మీరు లేకపోయినా బాగానే ఉంటుంది. నాకైతే ఇలా నూనె యాడ్ చేసుకుని కాల్చుకొని తినడం చాలా ఇష్టం. సో, బాగా మంచి కలర్ వస్తుంది, క్రిస్పీగా ఉన్నాయి దోశలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ షేర్ చేసి లైక్ చేయండి. అసలు ఈ దోశ అనేది మీకు చాలా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.